హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనకి డిఎల్ఎస్ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అనేది రావటం జరిగిందనమాట. ఆ నోటిఫికేషన్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ డిఎల్ఎస్ అనేది డిఫెన్స్ ల్యాబొరేటరీ స్కూల్స్గా మనం చెప్పుకుంటాము. ఈ స్కూల్స్ దేనికంటే ప్రత్యేకంగా ఎవరైతే డిఫెన్స్లో అదేవిధంగా సివిలియన్గా వర్క్ చేస్తూ ఉంటారో సో వాళ్ళ పిల్లల కోసం ఏదైతే టీచింగ్ చేయడానికి ఎస్పెషల్లీ వాళ్ళ కోసం అనేది ఈ స్కూల్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేశారు. ఇవి అండర్ డిఆర్డిఓ లేదంటే వేరియస్ పిఎస్యూస్ కింద ఇది మెయింటైన్ చేయబడుతూ ఉంటుందన్నమాట ఈ డిఎల్ఎస్ అనేవి. సో ఆ నోటిఫికేషన్ గురించి వచ్చినటువంటి ఆ స్కూల్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాని గురించి మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రిక్రూట్మెంట్ అనేది టోటల్గా మనకి టీచర్ పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇందులో మొత్తం 13 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇక్కడ మనం చూడొచ్చు నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఇచ్చారు, అదేవిధంగా సబ్జెక్టు, నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ అనేది ఏ విధంగా ఉంటుంది. ఇందులో మనకి ఒక్కొక్క పోస్ట్కి సంబంధించినటువంటి ఒక్కొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ అనేది కూడాను ఇక్కడ మెన్షన్ చేశారు. మనం డీటెయిల్గా ఒక్కొక్క పోస్ట్కి సంబంధించినటువంటి వివరాలు అనేవి ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్ పోస్ట్ వచ్చేసరికి మనకి టీజీటీ ఏ సబ్జెక్ట్లో అంటే సోషల్ సైన్స్ సబ్జెక్ట్లో ఉంది. ఒక్క పోస్ట్ అనేది వేకెన్సీ ఉందన్నమాట. ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఈ పోస్ట్కి 25 to 45 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే మనకి ఇక్కడ 4-year ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఆర్ బ్యాచిలర్స్ ఆర్ హానర్ డిగ్రీ ఇన్ ద రిలవెంట్ సబ్జెక్ట్ అచీవింగ్ ఏ మినిమమ్ ఆఫ్ 50% మార్క్స్ బోత్ సబ్జెక్ట్ వైజ్ అండ్ ఇన్ అగ్రిగేట్ అని చెప్పని ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఏదైతే సోషల్ సైన్స్ సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్లో మినిమం 50% మార్క్స్ అనేది తెచ్చుకొని ఉండాలి. లేదంటే ఇంకొకటి ఏమని ఇచ్చారంటే గ్రాడ్యుయేట్ ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్ విత్ అట్లీస్ట్ 50% ఆఫ్ మార్క్స్ అండ్ బిఈడి ఇన్ ద రిలవెంట్ మెథడ్స్ అని చెప్పని ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే మనకి గ్రాడ్యుయేట్తో పాటు బిఈడి కూడా ఎవరైతే చేసి ఉంటారో రిలవెంట్ సబ్జెక్ట్స్లో వాళ్ళు కూడాను ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. దీని తర్వాత కూడా ఇంకొకటి ఏమి ఇచ్చారంటే బ్యాచిలర్స్ డిగ్రీ విత్ ఎనీ 2 ఆఫ్ ద సబ్జెక్ట్స్ లైక్ ఇక్కడ హిస్టరీ, జియోగ్రఫీ, ఎకనామిక్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ సబ్జెక్ట్స్ కూడా మెన్షన్ చేశారు. ఏవైనా 2 సబ్జెక్ట్స్లో మనకి ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళు కూడాను ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత పొలిటికల్ సైన్స్ ఆఫ్ విచ్ వన్ మస్ట్ బి హిస్టరీ, జియోగ్రఫీ ఇన్ ఆల్ 3 years ఆఫ్ గ్రాడ్యుయేషన్. సో ఇక్కడ ఇంకోటి ఏమని ఇచ్చారంటే పొలిటికల్ సైన్స్ అనేది కూడాను మనకి ఇక్కడ ఇచ్చారు. పొలిటికల్ సైన్స్ అనేది కూడాను మన 3 years డిగ్రీలో అనేది ఉండాలన్నమాట. సో ఎవరికైతే అది ఉంటుందో పొలిటికల్ సైన్స్ అనేది కూడాను వాళ్ళు ఈ సోషల్ సైన్స్ టీజీటీ పోస్ట్కి అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఇది మొత్తం టీజీటీ సోషల్ సైన్స్ పోస్ట్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అనేది ఏ విధంగా ఉండాలనేది ఇచ్చారు. దీని తర్వాత టీజీటీ ఫిజిక్స్ పోస్ట్కి సంబంధించి ఒక పోస్ట్ అనేది ఉంది. దీని యొక్క ఏజ్ లిమిట్ అనేది కూడా 25 to 45 ఇయర్స్ అనేది ఉండాలి. ఇక్కడ కూడాను దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇచ్చారు. ఇందులో మనకి 4-year ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఆర్ బ్యాచిలర్ ఆర్ హానర్స్ డిగ్రీ విత్ రిలవెంట్ సబ్జెక్ట్ అచీవింగ్ మినిమం 50% ఆఫ్ మార్క్స్ అనేది మనం తెచ్చుకొని ఉండాలి. ఏదైతే ఫిజిక్స్ సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్లో మినిమం 50% అనేది 4-year ఇంటిగ్రేటెడ్ డిగ్రీ అనేది ఎవరైతే చేసి ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా బీఎస్సీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎవరైతే చేసి ఉన్నారో వాళ్ళు 50% ఆఫ్ మార్క్స్ అండ్ బిఈడి ఇన్ ద రిలవెంట్ మెథడ్స్ అని ఇచ్చారు. సో దీంతో పాటు బీఎస్సీ ఏదైతే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటు బిఈడి అనేది కూడాను ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు కూడాను ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అనేది ఇక్కడ ఇచ్చారనమాట. సో ఇది ఫిజిక్స్ పోస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. దీని తర్వాత హిందీ పోస్ట్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. దీని ఏజ్ లిమిట్ కూడాను 25 to 45 ఇయర్స్గా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. ఇక్కడ కూడాను 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ విత్ 50% ఆఫ్ మార్క్స్ అనేది సబ్జెక్ట్ వైజ్ ఇన్ అగ్రిగేట్ అని చెప్పని ఇచ్చారు. సో 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఎవరికైతే 50% మార్క్స్ అనేవి ఉంటాయో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత ఇది లేకపోతే బ్యాచిలర్ డిగ్రీ విత్ హిందీ యాజ్ ఎ సబ్జెక్ట్ ఇన్ ఆల్ ద 3 years. సో మనకి బిఏలో వచ్చేసరికి ఈ హిందీ సబ్జెక్ట్ అనేది మనకి 3 సంవత్సరాలు అనేది కూడాను ఈ బ్యాచిలర్ డిగ్రీలో హిందీ ఒక సబ్జెక్ట్గా ఉండాలి కంపల్సరీగా అని చెప్పని అంటున్నారు. సో ఇది హిందీ పోస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. దీని తర్వాత ఇంగ్లీష్ టీజీటీ ఇంగ్లీష్ పోస్ట్లో మనకి ఒక పోస్ట్ అనేది ఉంది. దీని ఏజ్ లిమిట్ వచ్చేసరికి కూడా 25 to 45 ఇయర్స్గా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ కూడాను మనకి 4 years ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ డిగ్రీ ఆర్ ఆనర్ డిగ్రీ విత్
50% ఆఫ్ మార్క్స్ ఇన్ బోత్ సబ్జెక్ట్ వైజ్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సేమ్ లైక్ మనం ఇందాక చెప్పుకున్న విధంగానే దీంతో పాటు ఇది లేదంటే ఇది అని కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఆర్ బ్యాచిలర్ డిగ్రీ విత్ ఇంగ్లీష్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఇన్ ఆల్ ద 3 years అనేది ఇచ్చారు. సో బిఏలో మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది మనకి 3 years అనేది ఉండాలన్నమాట. సో ఎవరైతే ఈ బిఏ ఇంగ్లీష్ 3 years ఉంటుందో వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత ఆర్ట్ టీచర్ అనేది మనకి ఇక్కడ ఒక పోస్ట్ అనేది ఉంది. ఇక్కడ ఏజ్ అనేది కూడా మనకి 21 years to 50 years వరకు మనకి ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. ఇందులో మనకి దీని యొక్క క్వాలిఫికేషన్ ఏంటంటే ఏ 5-year diploma from a institute recognized by the Government of India in drawing and painting, స్కల్ప్చర్ ఆర్ గ్రాఫిక్ ఆర్ట్ లో మనకి ఏదైతే 5 years డిప్లొమా కోర్స్ ఉంటుందో ఆ కోర్స్ చేసిన వాళ్ళు. దీంతో పాటు మనకి ఇక్కడ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఈజ్ ఏ డిజైరబుల్ క్వాలిఫికేషన్ అని ఇచ్చారు. ఈ పోస్ట్ కి ఈ క్వాలిఫికేషన్ తో పాటు ఇది కూడాను కలిగి ఉన్న వాళ్ళకి మనకి ఇక్కడ డిజైరబుల్ క్యాండిడేట్స్ గా మేము తీసుకుంటాము, కన్సిడర్ చేస్తాము అని చెప్పనని నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. ఇది ఆర్ట్ టీచర్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. దీని తర్వాత మ్యూజిక్ లో మనకి ఇన్స్ట్రుమెంటల్ అనమాట, ఇన్స్ట్రుమెంటల్ టీచర్ ఒక పోస్ట్ అనేది ఖాళీగా ఉంది. ఇందులో కూడా మనకి ఏజ్ వచ్చేసరికి 21 to 50 years అనేది ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. ఈ పోస్ట్ కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మ్యూజిక్ ఎడ్యుకేషన్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ లైక్ ఏమని ఇచ్చారంటే మ్యూజిక్ పెర్ఫార్మెన్స్ ఆర్ మ్యూజిక్ థియరీలో బ్యాచిలర్ డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు ఆ పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత డాన్స్ టీచర్ కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. వీరి యొక్క ఏజ్ లిమిట్ అనేది కూడా 21 to 50 years అనేది ఇచ్చారు. ఇక్కడ ఈ పోస్ట్ కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే సీనియర్ సెకండరీ స్కూల్ అంటే మనకి ఎస్ఎస్సి 10th class సర్టిఫికేట్ మనకి ఏంటంటే 10th లో 50% మార్క్స్ అనేది రావాలి, లేదంటే ఇంటర్మీడియట్ లో 50% మార్క్స్ అనేది ఉండాలి, లేదంటే ఆర్ ఇట్స్ ఈక్వివలెంట్, లేదంటే బ్యాచిలర్ డిగ్రీ డిప్లొమా ఇన్ డాన్స్ ఆర్ ఈక్వివలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని ఇచ్చారు. 10th, ఇంటర్, డిగ్రీ లేదా డిప్లొమా ఎవరైతే డాన్స్ లో చేసి ఉంటారో వాళ్ళు ఈ డాన్స్ టీచర్ పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత లేడీ స్పోర్ట్స్ టీచర్ కి ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 25 to 45 years అనేది ఇచ్చారు. ఈ పోస్ట్ కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బీపీఈడి ఆర్ అండ్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అనేది ఉండాలి అని చెప్పనని మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇది లేడీ స్పోర్ట్స్ టీచర్ కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. దీని తర్వాత అసిస్టెంట్ ఆఫీస్ సూపరింటెండెంట్ పోస్ట్ అనేది ఉంది. ఇందులో ఒక పోస్ట్ అనేది ఖాళీగా ఉందన్నమాట. దీని యొక్క ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 25 to 45 years వరకు ఉంది. ఈ ఉద్యోగానికి కావాల్సినటువంటి అంటే ఈ పోస్ట్ కి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే డిప్లొమా ఇన్ స్కూల్ అకౌంట్స్ మేనేజ్మెంట్ ఆర్ రిలవెంట్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఈజ్ ఎసెన్షియల్ అనేది ఇచ్చారు. సో కంప్యూటర్ అప్లికేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా నాలెడ్జ్ అనేది ఉండాలి, లేదంటే డిప్లొమా ఇన్ స్కూల్ అకౌంట్స్ మేనేజ్మెంట్ అనేది చేసి ఉండాలి అని చెప్పానని చెప్తున్నారు. దీని తర్వాత మనకి అడ్మిన్ అసిస్టెంట్ కి సంబంధించి ఒక పోస్ట్ అనేది ఉంది. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 21 years to 50 years వరకు అనేది ఏజ్ లిమిట్ అనేది ఉందన్నమాట. ఈ పోస్ట్ కు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే ఎంకామ్ లేదంటే బీకామ్ గ్రాడ్యుయేట్ ఇన్ ద రిలవెంట్ సబ్జెక్ట్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అనేది ఇచ్చారు. సో మనం చూసినట్లయితే ప్రతి పోస్ట్ కూడాను 50% మార్క్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా మెన్షన్ చేశారు. సో 50% అబోవ్ ఎవరైతే ఉన్నారో రిలవెంట్ ఫీల్డ్, సో వాళ్ళకి ఈ ఉద్యోగాలు అనేవి ఒక మంచి అవకాశం అనే చెప్పాలి. సో ఒకసారి ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఈస్ కాంట్రాక్ట్ బేసిస్ అయినా కానీ మనకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది డిఫెన్స్ స్కూల్ కాబట్టి. సో మనం వేరే ఫర్దర్గా ఏదైనా ప్రైవేట్ స్కూల్లో మనకు వెళ్ళి మాకు ఇలా ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పుకున్నా కానీ మనకి ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ మనకే ఉంటుంది. సో ఎవరు కూడాను ఈ ఆపర్చునిటీ మిస్ అవ్వద్దు. సో ఎవరికైతే అవకాశం ఉందో వాళ్ళు. సో ఇక్కడ మనకి 50% మార్క్స్ అనేది ఇచ్చారు కాబట్టి సో 50% అబోవ్ ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోండి. దీంతో పాటు మనకి మినిమం 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రికగ్నైజ్డ్ స్కూల్ అనేది ఈ అడ్మిన్ అసిస్టెంట్ పోస్ట్ కి సంబంధించి క్వాలిఫికేషన్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. దీని తర్వాత సో ఇది మనకి మొత్తం పోర్షన్ బట్టి వేరీస్ బై పోర్షన్ బట్టి ఉన్నటువంటి ఏజ్ లిమిట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, నెంబర్ ఆఫ్ పోస్టులు అనేవి ఎన్ని ఉన్నాయి అనేది మనం చూసాము. ఇప్పుడు శాలరీ రేంజ్ అనేది మనకు ఒక్కొక్క పోస్ట్ కి సంబంధించి ఏ విధంగా ఉందనేది చూద్దాము. ఇక్కడ టీజీటీ వాళ్ళకేమో 32,000 నుంచి 35,000 వరకు వస్తుంది. దీంతో పాటు ప్లస్ టీఆర్ఏ పెర్ఫార్మెన్స్ లింక్ ఇన్సెంటివ్స్ తో కలిపి
అనేవి ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో బేసిక్ పే వచ్చేసరికి మనకి 32,000 to 35,000 వరకు అనేది ఉంటుంది. ఎవరైతే నర్సరీ మదర్ టీచర్ ఆర్ నర్సరీ హిందీ లాంగ్వేజ్ టీచర్ ఉంటారో వాళ్ళకి బేసిక్ పే వచ్చేసరికి 23,000 ఉంటుంది, ప్లస్ టీఆర్ఏ అండ్ పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అనేవి కూడాను ఉంటాయి అన్నమాట. ఎవరైతే ఆర్ట్, మ్యూజిక్, డాన్స్, స్పోర్ట్స్ టీచర్, అసిస్టెంట్ ఆఫీస్ సూపరింటెండెంట్ ఉంటారో వాళ్ళకి బేసిక్ పే వచ్చేసరికి 30,000గా ఉంది. దీంతో పాటు ప్లస్ టీఆర్ఏ ప్లస్ పిఎల్ఐ అనేది కూడాను వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా అసిస్టెంట్, అడ్మిన్ అసిస్టెంట్ పోస్ట్కి 28,000 అనేది ఉంటుంది బేసిక్ పే, ప్లస్ టీఆర్ఏ పిఎల్ఐ అనేది కూడాను ఉంటుందన్నమాట. సో ఈ ఉద్యోగాలకి మనం ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ అడ్రస్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో మనం ఒకసారి మన ఓవర్వ్యూ చూసుకున్నట్లయితే మనకి ఏజ్ వచ్చేసరికి మనకి 21 years to 50 years అనేది ఉండాలన్నమాట. సో క్వాలిఫికేషన్స్ అనేవి చూసాము. తర్వాత శాలరీస్ కూడా మనం ఒక్కొక్క పోస్ట్కి అనేది ఎలా ఉంటుందో ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో ఇది ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఇంకా మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడాను మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉందన్నమాట. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళకి నేను టెలిగ్రామ్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.